నేను ఊరోని, నేను ఊరు కథలే రాస్తా. నాకు ఊరు ఎమోషన్ ఇష్టం. ఎందుకంటే నేను చూసిన ఊరు, నేను చూసిన మట్టి మనుషులు, పొలాలలో నాటేసే మనుషులు, నాగలు పట్టుకొని దారిలో నడిచే మనుషులు, అమాయకత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు, అమాయకత్వంగా పనిచేసే అమ్మాయిలు, కాలేజీ నుంచి వచ్చే అమ్మాయిలు, వాళ్ళ మధ్య ప్రేమ, పుట్టే మొరటు ప్రేమ నాకు ఇయే తెలుసు. నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను, మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చిన రాయలేను. ఎందుకంటే నాకు అది కాదు, నా ఒరిజినాలిటీ అది కాదు. నేను ఇదే రాస్తా, ఇదే తీస్తా. ఎందుకంటే నాకు ఇయే వచ్చు. నేను మీకోసం ఏదో కొత్త సినిమాలకి, కొత్త కథలు, కొత్త రైతులు రాయడానికి రాలేదు. ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చిన. ఆ కొత్త కథను కూడా ఇదేంది విలేజ్, మట్టి గోడలు అంటే నేను తీయలేనన్నాయి. నేను నాదేదో చిన్న బతుకు, ఆ బతుకుల ఊర్లోకి వెళ్ళి వచ్చి ఒక కథ రాసుకున్నాను. సో మిమ్మల్ని హట్ చేస్తే క్షమించండి అన్న, కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి అన్న. ఒక 15 ఏళ్ళు నరకం చూపించిన ఒక కథని, ఒక మనుషుల్ని, అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేనేదో బయటకు తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే, అంటే ఓకే అన్న నీకు నచ్చలేదు, ఓకే చలో లైట్ తీసుకో, కానీ ప్రచారం చేయకుండా అన్న. చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నాను. సారీ అన్న, మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హట్ చేసి క్షమించండి, కానీ దయచేసి నెగిటివ్ టాక్ దేకండి అన్న. సినిమా మిమ్మల్ని 21వ తారీఖు కనుక మీరు కనుక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట సెంటర్ ఉందిగా, కడ్రార మీద దొరుకుతా.